గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం వెయిట్ గురించి మాట్లాడుకుందాము. హౌ మచ్ డస్ ఇట్ వెయిట్? మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఎంత వెయిట్ ఉంది? ఏదైనా మీరు బకెట్ తీసుకున్నారు, ఆ బకెట్లో నీళ్లు, అమ్మో చాలా వెయిట్ ఉంది, నేను మొయ్యలేను అంటారు కదా. అసలు వాట్ ఈజ్ దిస్ వెయిట్? ఈ వెయిట్ ఎంత అని మనం తెలుసుకోవాలంటే, వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ వెయిట్ ఎంత ఉన్నది? బుక్స్ బ్యాగ్, అమ్మో చాలా వెయిట్ ఉంది అంటారు కదా. వాట్ ఈజ్ దిస్ వెయిట్? హౌ మచ్ ఇట్ ఈజ్? దీన్ని మనం ఎలా కనుక్కోవాలంటే, వెయిట్ ఇప్పుడు సపోజ్ మీరు షాప్కి వెళ్ళారనుకోండి, మీ ఇంటి దగ్గర ఉన్న షాప్కే వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, 1 kg దాల్ ఇమ్మని అడుగుతారు మీరు. అప్పుడు తను ఏం చేస్తాడు, ఆ ఎలక్ట్రానిక్ మిషన్లో 1 kg తూచి ఇస్తాడు మీకు, అవునా? మీకు ఎంత కావాలంటే అంత మనం రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటాం మనం కదా. కూరగాయలు కానీ, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ వెయిట్ చేసి కొంటాం మనం, అంతేనా? అయితే వెయిట్ చేయకుండా మనం ఏమైనా తీసుకుంటామో తీసుకోము. ఏమైందో రైస్ కూడా మనం వెయిట్ చేసే తీసుకుంటాం, లిక్విడ్స్ కూడా వెయిట్ చేసే తీసుకుంటాం, అంతే కదా. గ్రోసరీ అలా వెయిట్ చేసే తీసుకుంటాము. ఎస్. అయితే వాట్ ఈజ్ దిస్ వేయింగ్? ఎలా వెయిట్ చేస్తారు? ఇప్పుడు మనకి ఏదైనా మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు అక్కడ వెయిట్ చేసి ఇవ్వరు. ఏం చేస్తారు, 2 kg ప్యాకెట్స్, 1 kg ప్యాకెట్, 1/2 కిలో ప్యాకెట్స్, ఇలా మనకి ప్యాకెట్స్ లాగా ప్యాక్ చేసి ఉంచేస్తారు, టైం సేవింగ్ కోసం కదా. అయితే మనం వెళ్ళి మనం పర్చేస్ చేసుకుంటే, మనం 2 kg గ్రీన్ దాల్ ఇవ్వమంటే 2 kg ప్యాకెట్ ఇచ్చేస్తారు. అలా ఒక షాప్లో, ఒక గ్రోసరీ షాప్లో షాప్ కీపర్ ఏం చేశాడు, కొంత స్టాక్ తీసుకున్నాడు. అవి ఏంటివి? A shopkeeper has 170 kg of Bengal gram dal, 450 kg of red gram dal, 240 kg of green gram dal in stock. He packs in 2 kg, 1 kg, 500 grams packets. He packs. అయితే he make 2 kg packets of red gram dal. Then how many packets he have? అలాగే he packs 80 kg of Bengal gram in 1 kg packets and 90 kg in 500 grams packets. He packs 80 kg of green gram in 2 kg packets and 40 kg in 1 kg packets and 120 kg in 500 gram packets. Then how many packets of each weight they are asking? ఓకే. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, గ్రీన్ గ్రామా బెంగాల్ గ్రామ్ గురించి మాట్లాడు. దాని గురించి ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఏ, total weight of a Bengal gram dal is equal to 170 kgs. Weight of each packet is equal to 2 kgs. అంతే అన్నాడు కదా, 2 kgs. ఫస్ట్ 2 kgs, 2 kgs ప్యాకెట్స్. నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు 170 డివైడెడ్ బై 2. డివైడ్ చేసుకుంటే 170
8 2 जा 16, 1 0, 5 2 जा 10. That is equal to 85 packets. అదేవిధంగా he packs 80 kgs of Bengal grams. Okay. Total weight of Bengal gram is equal to 80 kgs. Each packet weight is equal to 1 kg. Number of packets is equal to 80. ఇక్కడ 80 kgs ఒక కేజీ కాబట్టి 80 ప్యాకెట్స్ వచ్చేస్తాయి. అలాగే total weight of Bengal gram is equal to 90 kgs. 90 kgs. Each pack 500 grams. Weight of each packet is equal to 500 grams. 500 grams అంటే 1 kg 1000 grams. 500 grams అంటే హాఫ్ కేజీ. అంటే ఈ కేజీస్ని మార్చుకోవాలి. ఎన్ని ప్యాకెట్స్ వస్తాయో చూద్దాం మనం. నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు 90 into 1000. ఎందుకు 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ కాబట్టి బై 500. 0 0 0 0 5 2 times. 2 9 जा 18. 180 ప్యాకెట్స్. అలాగే టోటల్ నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ బెంగాల్ గ్రామ్ ప్యాకెట్స్. టోటల్ నంబర్ ఆఫ్ బెంగాల్ గ్రామ్ ప్యాకెట్స్ is equal to 80 plus 180. 0 16 260 packets. Okay. ఇదే విధంగా C. He packs 80 grams green gram 2 kg packets and 40 1 kg packets and 120 500 ప్యాకెట్స్. ఇక్కడ చూడండి 80 kgs ఆఫ్ గ్రీన్ గ్రామ్ దాల్ అండ్ ఈచ్ ప్యాకెట్ each packet 2 kgs. Then number of packets
దట్ ఈస్ ఈక్వల్ టు 80 డివైడెడ్ బై 2 40. ఓకే ఓకే అదేవిధంగా 120 kgsని 500 grams ఎలా చేయాలి? 120 kgs ఆఫ్ గ్రీన్ గ్రామ్ and 500 gram packet. Each packet grams. So 1 kg is equal to 1000 grams kada. So 120 kgs. Number of packs is equal to 120 into 1000 by 500 grams. 0 0 0 0 5 divides 2 times, that is equal to 240 packets. ఈ విధంగా మనం ప్యాకెట్స్ని మనం తీసుకోవచ్చు. ఇది గ్రోసరీ షాప్ నుంచి మనం గ్రోసరీ షాప్లో ఏ విధంగా ప్యాకెట్లు చేస్తారంటే ఇట్లా అన్నమాట. ఎట్లా చేస్తారు? 2 kgs ప్యాకెట్స్, 1 kg ప్యాకెట్స్, 500 గ్రామ్ ప్యాకెట్స్ అలా ప్యాక్ చేసి సూపర్ మార్కెట్స్లో పెడతారనమాట. అర్థమైందా? ఇట్లా వెయిట్ మనం తీసుకోవచ్చు ప్రతి చోట కూడా. మీరు ఒక్కొక్కసారి మంత్లీ తెచ్చేసుకుంటూ ఉంటారు మీ ఇంట్లో గ్రోసరీ, అవునా? మంత్లీ తెచ్చేసుకున్నప్పుడు అవి ఏ విధంగా బిల్ ప్రిపేర్ చేస్తారో చెప్తాను. ఓకేనా? డియర్ స్టూడెంట్స్, మీరు సూపర్ మార్కెట్ కానీ లేకపోతే ఎక్కడికైనా గ్రోసరీ షాప్కి వెళ్ళినప్పుడు మంత్లీ పర్చేసి కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు అనుకోండి. ఏవో కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు, ఒక 5 ఐటమ్స్ తీసుకున్నారు మంత్లీ కోసం. ఓకేనా? అయితే వాడు బిల్ ఏ విధంగా వేస్తాడో చూడండి. ఇక్కడ రైస్ 1 kg 50 రూపీస్. ఎన్ని కేజీస్ తీసుకున్నారు? 25 kgs తీసుకున్నారు. అంటే 50 into 25 అంటే రైస్ కాస్ట్ ఎంత అయింది? 1250 రూపీస్ అయింది. అదేవిధంగా రెడ్ గ్రామ్స్ తీసుకున్నారు. రెడ్ గ్రామ్స్ ఈచ్ కేజీ కాస్ట్ 68 రూపీస్. ఎన్ని కేజీస్ తీసుకున్నారు? 4 kgs తీసుకున్నారు. 68 into 4 is equal to 272. ఓకే. అదేవిధంగా బెంగాల్ గ్రాము, ఈ బెంగాల్ గ్రామ్స్ 1 kg 70 రూపీస్. 3 kgs తీసుకున్నారు. 70 into 3 210 రూపీస్. ఆయిల్ 1 ప్యాకెట్ 1 kg 100 రూపీస్. 4 ప్యాకెట్స్ తీసుకున్నారు. 100 into 4 400 రూపీస్. ఆనియన్ 1 kg 20 రూపీస్. 5 kgs తీసుకున్నారు. 20 into 5 100 రూపీస్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కేజెస్, మనం ఇక్కడ వెయిట్ గురించి కదా చెప్పుకుంటున్నాము. అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఈ ఐటమ్స్ ఎన్ని కేజెస్ ఉన్నది? 41 kgs ఉన్నది. అంటే వెయిట్ అంటే ఈ 5 ఐటమ్స్ వెయిట్ ఎంత? 41 kgs. వీళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారు? ఆల్రెడీ కొన్ని ప్యాకెట్స్ చేసి కొన్ని వేయించేసి అవుతారు. టోటల్ ఏంటంటే 41 kgs. ఇప్పుడు టోటల్ కాస్ట్ అంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటే టోటల్ కాస్ట్ వస్తుంది. ఎంత వచ్చింది? 2 12 13 1 2 6 8 10 12 1 2 2232 రూపీస్ అయింది. ఈ విధంగా బిల్ చేస్తారు. ఈ బిల్ దేని మీద
ఆధారపడి ఉంది? మనం తీసుకున్నటువంటి గ్రోసరీ వెయిట్ మీద ఆధారపడి ఉన్నది. అంటే ఆ గ్రోసరీ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నారు. ఐటమ్స్ ఎంతంత వెయిట్ ఉన్నది, ఇక్కడ మెయిన్ ఏంటి? వెయిట్. ప్రతిదీ కూడా వెయిట్ అనేది ఎలా తీసుకుంటారు? వెయింగ్ మిషన్స్ ద్వారా వెయిట్ అనేది తీసుకుంటారు. అయితే ఈ వెయిట్కి ఒక టేబుల్ చెప్తాను. అదేంటిది? మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీకు ప్రీవియస్ చాప్టర్స్లో ఉన్నది. 1000 kgs, 1000 grams 1 kg, 100 kgs 1 quintal. అలా ఒక టేబుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం వెయిట్ చూడండి, బంగారం షాప్లోకి వెళ్ళామనుకోండి, బంగారం కిలోగ్రామ్స్తో వెయిట్ చేస్తారా? చేయరు, మిల్లీగ్రామ్స్తో వెయిట్ చేస్తారు. అవునా? చూడండి, మిల్లీగ్రామ్స్, 10 milligrams 1 centigram, మిల్లీగ్రామ్స్. కేజీస్ అని ఎప్పుడో వస్తుంది. గ్రామ్స్ 10 grams 1 తులా. తులా అంటారు గోల్డ్ వచ్చేటప్పటికి. అంటే ఈ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నది? ఈ టేబుల్ మీద డిపెండ్ అయి ఉన్నది. ఇక్కడ చూడండి, 10 milligrams 1 centigram, 10 centigrams 1 decigram, 10 decigrams 1 gram, 10 grams 1 decagram, 10 decagrams 1 hectogram, 10 hectograms 1 kilogram, 100 centigrams 1 gram, 1000 grams 1 kilogram, 100 kilograms 1 quintal. ఈ రకంగా మనం టేబుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ద్వారానే మనం ఏదైనా కూడా, ఏ వస్తువులైనా కూడా మనం ఇంత వెయిట్ ఉందని చెప్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద వెయిట్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ ఈజ్ 5000 kgs. దాన్ని మనం క్వింటాల్స్లో చెప్పాలంటే 5000/100. ఎందుకంటే 100 kgs 1 క్వింటాల్ కదా, అందుకని 100తో డివైడ్ చేయాలి. అంటే 50 క్వింటాల్స్. ఓకే. అలాగే ద వెయిట్ ఆఫ్ ఏ వేల్ ఈస్ 35 times టు ద వెయిట్ ఆఫ్ ద ఎలిఫెంట్. ఎలిఫెంట్ కంటే 35 times ఎక్కువ ఉంటుంది వేల్. అంటే 5000 × 35 ఎంత వచ్చింది? ఇక్కడ 1,75,000 kgs ఉందన్నమాట. అంత పెద్దది వేల్. దాని క్వింటాల్స్లో చెప్పాలంటే 1,75,000/100. 2 zeros క్యాన్సిల్ చేస్తే 1750 క్వింటాల్స్. ఈ విధంగా మనం వెయిట్ చెప్పొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి, ఎక్సర్సైజ్లో ఫస్ట్ వన్. ద వెయిట్ ఆఫ్ 1 mango ఈజ్ 400 grams, 1 guava ఈజ్ 200 grams, and 1 musk melon ఈజ్ 1 kg 200 grams. దీన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. ద వెయిట్ ఆఫ్ 2 mangoes. 2 mangoes అంటే 2 × 400, 800 grams ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ఎన్ని గవాస్? 800 grams అంటే ఎన్ని గవాస్ వస్తాయి? అంటే 800/200, 4. ఎన్ని గవాస్ వస్తాయి? 4. ఓకే. అదేవిధంగా ద వెయిట్ ఆఫ్ 5 మస్క్ మిలన్. మస్క్ మిలన్ ఎంత? 1 kg 200 grams into 5. 0, 0, 10, 1. 1 5 is 5 plus 1, 6. 600 grams, 6000 grams అంటే 6 kgs అన్నమాట. 6 kgs ఉన్నది. అంటే ఎన్ని మ్యాంగోస్ వస్తాయి? అంటే 6000 మ్యాంగో వెయిట్ ఎంత? 400. 0, 0, 0, 0, 4 divides 15 times. అంటే 15 మ్యాంగోస్ వస్తాయి అన్నమాట మనకి. అదేవిధంగా
ఇక్కడ చూడండి, ద వెయిట్ ఆఫ్ 5 మ్యాంగోస్ అండ్ 2 గవాస్. వెయిట్ ఆఫ్ 5 మ్యాంగోస్ 5 into 400 ప్లస్ 2 into గవా 200 ఎంత? 20 ప్లస్ 400 is equal to 2400. 2400 గ్రామ్స్. అంటే దానికి ఎన్ని మస్క్ మిలన్స్ వస్తాయి అంటున్నాడు. అంటే 2400 by 1 kg 200 grams అంటే 1200. 002 అంటే 2 మస్క్ మిలన్స్ వెయిట్ వస్తుంది. ఇలా మనం వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.